హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మేము వాకింగ్ వచ్చామండి. ఇక్కడ ఉప్పల్ బగాయత్లో ఉంది వాకింగ్. నేను మా వారు వచ్చాము. టైం 6:30 అయిందండి. ఇక్కడ వాకింగ్ ట్రాక్ కూడా బాగుంటుంది, అందుకని ఇక్కడికి వచ్చామండి. హాయ్ అండి, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. మార్నింగ్ వాకింగ్ వచ్చామండి నేను మా మిస్సెస్. ఈరోజు వాకింగ్ చేసి ఆ వీడియో మీకు పెడతాను, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. తమిళ చూసారు కదండి, ఈ ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 గ్రీనరీ ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరూ వస్తున్నారండి. ఎక్సర్సైజ్ చేసే ఇది కూడా ఉంది, అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలకి చాలా ఎంజాయ్గా ఉంది. మార్నింగ్ సైకిల్ ట్రాక్ మీద సైకిల్ చేస్తున్నారు, సైక్లింగ్ చేస్తున్నారు, మరలా షటిల్ ఆడుతున్నారు పిల్లలు. సో పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారండి ఇక్కడ. సో మేము కూడా వాకింగ్ చేద్దామని ఈ ప్లేస్ చూస్ చేసుకున్నాము. చాలా బాగుందండి. ఇది చాలా ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ అప్ టు నాగోలు బ్రిడ్జ్ దాకా ఉందండి ఈ ట్రాక్. ఇదే ట్రాక్. వీడియో చివరి దాకా చూడండి, మరిన్ని విషయాలు చెప్తాను. చూడండి గ్రీనరీ ఎంత బాగుందో చూడండి. వాకింగ్ ట్రాక్ ఇది యాక్చువల్గా ఉప్పల్ శిల్పారామము ముందు వైపు వస్తే, నాగోలు శిల్పారామం ముందు వైపు వస్తే మూసి బ్రిడ్జ్ ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ ముందు పక్కన వాకింగ్ ట్రాక్. యాక్చువల్గా అది HMDA లేఅవుట్ అండి. లేఅవుట్ 1 కింద పరిగణిస్తారు. మన ఇటువైపు శిల్పారామం వైపు ఉంటుంది. మార్నింగ్ వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎక్సర్సైజ్ ఇది కూడా ఉన్నది. అక్కడ చాలామంది ఎక్సర్సైజ్ చేసుకుంటారు. పిల్లలు కూడా సమ్మర్ కదండి, సమ్మర్కి పిల్లలకి హాలిడేస్ వచ్చి షటిల్ అది ఆడుతున్నారు. ఉదయం పూట చాలా ప్రశాంతంగా ఉంది. వాకింగ్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది వస్తున్నారు. సో మేము ఈరోజు ఈ వైపుకి వచ్చామండి. మామూలుగా వాకింగ్ వేరే వైపు కాకుండా ఈ వైపు వచ్చాము ఈరోజు. దిల్షుఖ్నగర్ ఏరియా అండి ఇది. చైతన్యపురి ఆ ఏరియా వస్తుంది. మధ్యలో మూసీ బ్రిడ్జ్ ఉన్నది, మూసీ నది ఉంది. అటువైపు మీకు కనిపించేదంతా చైతన్యపురి, కొత్తపేట. మీకు తర్వాత అవతల వైపు దిల్షుఖ్నగర్ వస్తుంది. మధ్యలో నాగోలు బ్రిడ్జ్ అక్కడ వస్తుంది మనకి షార్ట్ కట్లో పోవాలంటే అటువైపు. సూర్యోదయం అవుతుందండి. సూర్యోదయం అయింది. నెమళ్ళు ఉన్నాయండి దూరంగా. నెమళ్ళు కూడా కనిపిస్తున్నాయి మీకు. దూరంగా నెమళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉందండి. పక్షులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. నెమళ్ళు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కోవిళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయండి.
మేము జస్ట్ కొంచెం 2 మినిట్స్ సిట్టింగ్ కూర్చున్నామండి. మనకి 9ంటికే విపరీతమైన సమ్మర్ సీజన్ కాబట్టి 7:30 కల్లా మంచి ఎండ వస్తూ ఉంది. అదే ఎండలో వెళ్ళే వాళ్ళు మాత్రం బయట కంపల్సరీ అయితే వెళ్ళండి. వెళ్ళాల్సి వస్తే గొడుగు అనేది కంపల్సరీగా వాడండి. మరి వడదెబ్బలు తగలకుండా ఉంటాయి కదా, అందుకని జాగ్రత్తగా ఉండాలి. అదండి.